అబూజ్‌మడ్ ఏరియాలో గల గుండెకోట్ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు చనిపోయిన లెక్క గనక చూసినట్లయితే ఇవాటికి సంవత్సరం. అనగా మే 21, 25 రోజున నంబాళ్ళ కేశవరావు అలియాస్ బస్వరాజ్‌తో పాటుగా 27 మంది మావోయిస్టులు అక్కడ ఈరోజు సంవత్సరికం అవుతుంది. అనగా ప్రథమ వర్ధంతి ఇవాళ ఈ యొక్క మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి మరియు ఆయనతో పాటు చనిపోయినటువంటి ఈ యొక్క 27 మంది కూడా ఇప్పటి వరకు ఆ యొక్క గుండెకోట్ ఘనత ఎవరిది అని గనక ప్రశ్న ఇప్పటికీ కూడా ఇంటర్నెట్ మాధ్యమాలలో సోషల్ మీడియాలో కనబడడం కంటే సొసైటీలో ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే తెలిసే పరిస్థితి కనబడుతుంది. ఎందుకనంటే ఇంటర్నెట్లో ఎంత గాలించినా కూడా ఏం సమాచారం అవైలబుల్గా ఉంది అంటే ఒక్కసారి చూడండి. మీకందరికీ తెలిసిన వార్తే అయినా మీకంటే ఎక్కువగా మాకే తెలుసు అని మేము చెప్పేవాళ్ళమైతే కాదు. కానీ ఈ యొక్క ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సంవత్సరం అయినా కూడా రియల్‌గా ఈ యొక్క ఘనత ఎవరికి చెందుతుంది అంటే కనీసం ఒక 5 రిసోర్సెస్ ఇక్కడ కనబడుతున్నాయి. ఈ 5గురు కూడా ఘనత వహించినటువంటి వాళ్ళే మరొకసారి మననం చేసుకోవడానికి పనిచేస్తుంది. లేదా ఆ యొక్క ఎన్‌కౌంటర్ తర్వాత కూడా ఆ సీన్‌లోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి దృష్టి పెడదాం. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి మరణం వెనుక నిర్దిష్టమైనటువంటి ఇన్ఫార్మర్లు లేదా ఆ యొక్క ఆపరేషన్ను సక్సెస్ చేసినటువంటి వాళ్ళ పేర్లు జాతీయ భద్రత మరియు సాక్షుల రక్షణ కారణాల వలన బహిర్గతం కావడం లేదు. నంబర్ 1 ఇది. నంబర్ 2, భద్రతా దళాలు మరియు నిఘా వర్గాల రిపోర్ట్స్ ప్రకారం అందిన పక్కా సమాచారం ఆధారంగానే ఈ యొక్క ఆపరేషన్ విజయవంతమైంది. అట్లాగే లొంగిపోయిన మావోయిస్టు నాయకులు మరియు క్యాడర్ నుండి ఇంటెలిజెన్స్ విభాగాలు అత్యంత కీలకమైన సమాచారాన్ని సేకరించాయి. అబూజ్‌మడ్ ఫారెస్ట్లోని బస్వరాజ్ రహస్య స్థావరాలు భద్రతా వలయాల గురించి క్షేత్ర స్థాయిలో ఈ వివరాలు భద్రతా దళాలకు అందించినాయి. అనగా ఇక్కడ మావోయిస్ట్ నాయకుల పేర్లు ప్రధానంగా వస్తున్నవి లొంగిపోయినటువంటి వాళ్ళు. తర్వాత ఏపీ గ్రే హౌండ్స్ మరియు ఏపీ ఇంటెలిజెన్స్ ఆ యొక్క బస్వరాజ్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా అయినందువలన ఆయన యొక్క మూమెంట్స్ పై గ్రే హౌండ్స్ మరియు ఇంటెలిజెన్స్ వర్గాలు ఖచ్చితంగా ఒక నిఘా వేసి ఉంచడం మూలాన ఆ యొక్క ఇన్పుట్స్ అన్నిటినీ కూడా ఛత్తీస్గఢ్ పోలీసులతో షేర్ చేసుకోవడం మూలాన కూడా ఇది సాధ్యమైంది. ఆ తర్వాత నారాయణపూర్ జిల్లాలోని ఓర్సా పరిసర ప్రాంతాల్లోని ఆదివాసీ యువతతో కూడినటువంటి డిఆర్జీ ద్వారా బలమైన నెట్వర్క్ ఉండడం మూలాన వాళ్ళు చేసినటువంటి పక్కా సమాచారం మీదనే ఈ యొక్క ఆపరేషన్ సక్సెస్ అయ్యింది.